హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, నిన్న మనం ఏం చెప్పామంటే ఈ లెవెల్ కిందకి వెళ్తే యుల్ గెట్ దిస్ టార్గెట్ అండ్ దిస్ టార్గెట్స్ అని చెప్పాం. ఇవి నేను ఇవాళ లెవెల్స్ గీసాను. సో దీని కిందకి వెళ్తే ఇక్కడ, దీని కిందకి వెళ్తే మీకు ఇదొక టార్గెట్ అన్నాను, ఇదొక టార్గెట్, 2 టార్గెట్స్ అన్నాను. ఇంకా కొంచెం కిందకి నేను చెప్పలేదు. చూడండి ఎగ్జాక్ట్‌గా అక్కడికే వచ్చి రివర్సల్ అయింది. సో మీకు ఏంటంటే నిన్నటి నిన్నటి కన్నా కిందనే ఉన్నాం గానీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఈ 2 దగ్గర ఏమైనా డౌన్ ట్రేడ్స్ తీసుకొనుంటే వెల్ అండ్ గుడ్. ఎవరైనా ఈ ట్రేడ్ కూడా చూసుకొనుంటే ఈ డబ్ల్యూది ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ అయినాక తీసుకొనుంటే దట్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్. సో ఈరోజు మూవ్‌మెంట్ బానే ఉండే చెప్పాలంటే యాక్చువల్లీ. నిన్న మనం అనుకున్నాము మూవ్‌మెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లెవెల్స్ బ్రేక్ అయితాయి అని. సో దాట్స్ వాట్ హ్యాపెన్ టుడే. ఓకే, రేపటికి ఏంటి అంటే సింపుల్‌గా మనం ఒకసారి ఆప్షన్ చైన్ చూసుకుంటే మీకు నేను ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చెప్తుంటే మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఎవరికైనా అర్థం కాకపోతే, లేకపోతే అర్థమైనా కూడా కామెంట్స్‌లో పెట్టండి బాగుంది అని. ఓకే, దెన్ ఐ కెన్ నో అంటే ఏమైనా చేంజ్ చేసేలా వద్దా అనేది నేను నెక్స్ట్ వీడియో గురించి ప్లాన్ చేసుకోగలను. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం చూసేది ఏంటి అంటే ఆప్షన్ చైన్‌లో కాల్ సైడ్ ఎక్కువైతే మన మార్కెట్ ఉందో దానిపైన ఎక్కడైతే వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ ఉందో చూస్తాం ఫస్ట్. దట్ ఈస్ లైక్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇక్కడ చూడండి ఈ అన్నిట్లో ఎక్కువ వాల్యూమ్ ఎక్కడుంది 58,000. సో రేపు ఏంటంటే 58,000 స్టార్టింగ్ మార్కెట్ విల్ వర్క్ ఎస్ రెసిస్టెన్స్. ఓకే, 58,000 నుంచి ఆల్మోస్ట్ 58, 50, 60 దాకా మార్కెట్ కొంచెం బాగా సతాయిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళది 100 దగ్గర 200 దగ్గర వాళ్ళు ఎస్ఎల్ పెడతారు. సో ఆ 100 దాటినప్పుడు వీళ్ళకి ఫియర్ స్టార్ట్ అవుతుంది. అరే మన ఎస్ఎల్ కొట్టేస్తుందేమో అని దే విల్ క్లోజ్ ది పొజిషన్స్. అప్పుడు మార్కెట్ విల్ గో లైక్ 1 ఆర్ 2 ఆర్ 200 పాయింట్స్ పైకి వెళ్తుంది మార్కెట్. సో అందుకు ఈ లెవెల్స్ చూస్తాం అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే విల్ గెట్ గుడ్ రిటర్న్స్ అదనమాట. ఓకే, ఇక్కడ చూడండి 58,000 దగ్గర మంచి ఓఏ ఉంది. దాని తర్వాత చూడండి చిన్న చిన్న ఓఎస్ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ ఉంది చూడండి 58,500 దాకా. అంటే మార్కెట్ ఒకసారి 58,100 దాటింది అనుకోండి 2, 3, 400, 500, 450 దాకా మంచిగా వెళ్ళిపోతుంది మార్కెట్. సో దాట్స్ వాట్ ఆప్షన్ చైన్ లో చూడాలి మనం. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సపోర్ట్ ఎక్కడ ఉంది చూడండి 57,700. అంటే మార్కెట్ 57,900 దాటితే 800 దగ్గరకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి 700 దాకా కొంచెం స్లోగా వస్తుంది. వచ్చి 700 బ్రేక్ అయింది అనుకోండి మీకు మళ్ళీ 200-300 పాయింట్స్ మిగులుతాయి. 600, 500, 400 ఓపెన్ అయిపోతాయి మీకు టార్గెట్స్ కి. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీరు ఏం చేయాలి అంటే 58,100 పైన ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అండ్ 57,700 కింద ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే యుల్ గెట్ గుడ్ రిటర్న్స్. ఇన్ బిట్వీన్ మీరు ఈ 57,700 నుంచి 58,000 లోపల ట్రేడ్ చేస్తే మార్కెట్ చాలా చాపీగా ఉంటుంది. ప్లస్ సైడ్ వేస్ జోన్ ఉంటుంది. చాలా విక్స్ వస్తూ ఉంటాయి అప్ సైడ్ డౌన్ సైడ్. సో మీకు ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో ఆ టెరిటరీలో ట్రేడ్ చేయకండి. సేమ్ థింగ్ ఇక్కడ చూడండి 57,770 అన్నాము. కాకపోతే ఇంకా కిందకి వెళ్తే బెస్ట్. కాకపోతే ఓకే ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇవాళ 57,770 కిందకి వెళ్తే మీకు ఫస్ట్ టార్గెట్ ఈస్ 57,670 అండ్ 57,540. తర్వాత 57,420 అండ్ 57,300 టార్గెట్స్. అప్ సైడ్ అయితే ఈ రోజు హై బ్రేక్ అయితేనే 57,100, 58,100 అన్నాను కదా. 58,100 బ్రేక్ అయితే యూ లుక్ ఫర్ 58,230, 380 అండ్ 500 టార్గెట్స్ చూడొచ్చు. ఇది రేపటి అనాలిసిస్ అండి. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.